సేవా తత్పరుడు ముక్కు రూపానందరెడ్డి నేడు టీడీపీలో చేరారు. అయితే తన సత్తా టీడీపీ నాయకులకు తెలియజేయాలనుకున్నారా, లేక తనంటే ఏంటో వైసీపీకి చూపించాలనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి ఆయన విశ్వరూపం చూపించారు. ఎందుకంటే దాదాపు 1000 కార్లు, వేలాది మంది కార్యకర్తలతో టీడీపీలో చేరటం కోలాహలంగా సాగింది. అంతేకాకుండా రైల్వే కోడూరు కాదు, రాజంపేట పార్లమెంట్ కాదు, ఏకంగా కడప జిల్లాలోనే టీడీపీకి మెజారిటీ సీట్లు తెచ్చిపెడతానని ధీమాను వ్యక్తం చేశారు. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే రాయలసీమలో జగన్ ప్రాబల్యం బాగా తగ్గిపోయింది. ఆఖరికి మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పులివెందల నుంచే యువత టీడీపీకి ఓట్లు బాగా వేశారు. అంతేకాకుండా వైసీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నారు. ఇన్ని సమస్యల మధ్య రాయలసీమలో వైసీపీ నెట్టుకురావటం ప్రశ్నార్థకమే. బహుశా అందుకేనేమో రాయలసీమలో అత్యధిక సీట్లు టీడీపీ గెలిచేలా చేస్తానని రూపానందరెడ్డి ఖరాఖండిగా చెప్పారు.